చూడండి ఇక్కడ పువ్వు ఒకటి, చీమలు ఒకటి, రెండు, ఒకటి, రెండు, మూడు, ఈ పువ్వుకి ఇది ఒక ఇది, ఇక్కడ చీమలు కొమ్మకి చీమలు వేసి ఉన్నాయి. దాడి 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 అది చీమల దాడి. ఏమి చేద్దామమ్మ, ఏమి చేద్దామమ్మ. చూద్దాం చూద్దాం చూద్దాం. ఎంతమందికి ఈ పాపులేషన్ అందరికీ, ఎంతమంది పాపులేషన్, చీమల పాపులేషన్కి ఈ చెట్టు ఎంత చక్కగా కాపాడుతుందో. ఫుడ్ ఇచ్చి కాపాడి. తెల్లవారైతే చీమలన్నీ కరిచేసాయి నా పాదాలకి. ఎంత గట్టిగా కరిచేసాయో. ముందైతే తిట్టేసేదాన్ని, ఏదో చేసేసేదాన్ని. ఇప్పుడు ఏమన్నా నవ్వులు రాసుకున్నా. మా ఫ్రెండ్ అంటుంది, పాములు కరిచేస్తే పాము కట్టించి విషకన్ని అంటారు కదా, నువ్వు చీమలకని అయిపోయింది. ఇక్కడ చూసిరా, ఒక్కటి సరిపోలేదు, ఇంకొకటి వచ్చేసింది తోడుకి, మళ్ళీ ఎగిరిపోయింది. ఏమే మీకు ధర్మంగా ఉందా? సరే, ఎవరి జీవితం ఎవరి బాధ అంది. పువ్వు ధర్మం అది పూసింది. ఒక తీగలు ఆట ధర్మం, ఆట కడుపు నింపుకోవడానికి అవి ఆ మకరంగం నుంచి ఆ ఒక స్వీట్నెస్ని, ఆ తేమను తీసుకుంటున్నారు. ఇది సృష్టి ధర్మం అంతే. చోటు ఏముంది, చీమలు అంతే, మనది అంతే. మనకు కావాల్సిన ఫుడ్కి మనమేంటి ఆశపడమా? కానీ ఎక్కడో పెంచాం కదా ఆ బాధ. అలాగే పిల్లలు తల్లగిల్లిపోతుంటే కన్న తల్లిదండ్రులు కూడా అలాగే బాధపడతారు. ఎందుకంటే ఈ మొక్కను పెంచాం కదా మనం. ఈ మొక్కని పెంచితే ఆ చీమలు కుట్టేస్తేనే ఎంత బాధ అనిపిస్తుంది కదా. మరి మనిషి అనేవాడు ఒక నిండు ప్రాణి. అది ఎంతో కష్టపడి పిల్లలకి పెంచుతారు. ఆడు కానీ ఏదో రకంగా బాధపడితే ఆ తల్లిదండ్రులు ఎందుకంటే పడతారు. అందుకే మన పిల్లలే కాదు, అందరూ బాగుండాలి. అయితే ఏం చేద్దాం, జీవిత ధర్మంకి కొంతవరకు తప్పదు. కొన్ని దగ్గరలో కొన్ని సమస్యలు ఎదుర్కోవడం. భగవంతుడా, ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్కరికి సామరస్యపూర్వంగా ఎదుర్కొనే శక్తిని ఇవ్వు కదా. అంతే కదా. ఏమే వెళ్ళిపోతున్నావు అక్కడికి ఇక్కడికి? ఏమైంది? మర్యాద బాగానే చేసింది కదా. ఎంత నీట్గా ఉంది, ఎంత చక్కగా ఉంది. వడ్డించిన విస్తరి ఫుల్ మీల్స్తో సహా. ఏమి ఇంకా అటు ఇటు ఎగురుతున్నావు? నీకు రెక్కలున్నాయనా? అబ్బో, ఏమి స్టైల్ అమ్మా, ఎంత మాట అమ్మ. చూసావా, నాట్యమయూరిలాగా నాట్యం చేస్తుంది. అబ్బో అబ్బో అబ్బో. అది ఆ చిన్న ప్రాణానికి ఈ చిన్న తీగి సపోర్టు. మనిషి కానీ అంతే. ఇప్పుడు ఏం చేస్తావే? ఎగిరిపోయింది. ఏవి తెలివే. ఎక్కడికి వచ్చావు? ఫుడ్ కలెక్షన్కా? ఓకే. అలాగే ప్రేమ ఉన్న చోట మనిషి కూడా అలానే ఉంటాడు. అది ఆ ఒక్క ఈగకి ప్రతి ఒక్కటి ఎంతో. మనిషికి తిండి లేకపోతే ఉండిపోతారు, కానీ ప్రేమ లేకపోతే ఉండలేరు. చీమలతోని ఎంత హాయిగా ఉంది తెలుసా. ఇది చిరంజీవి బ్రేక్ డ్యాన్సా, లేకపోతే మైకేల్ జాక్సన్ డ్యాన్సా? ఏం డ్యాన్సు? నీకెవరు డబ్బులు ఎవరు ఏమి పొగడరు. నీ డబ్బులు నువ్వే కలెక్ట్ చేసుకో. వెళ్ళు, ఏం తిను. ఇంతటితో సెలవు తీసుకుంటాను. బోల్డ్ పని ఉంది ఇంట్లో.